హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి రీసెంట్ గా రైల్వే ఎగ్జామ్స్ నుంచి అరిథమెటిక్ నుంచి వచ్చిన ఒక మంచి క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. సో మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ రాబోతున్నాయి. సో తప్పకుండా ఇవేమి మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 days. సో ఏ బి ఇద్దరు కలిసి ఒక పనిని 3 రోజుల్లో పూర్తి చేయగలరంటండి. ఓకే, బి ఒక్కడే అయితే అదే పనిని 21 days 21 రోజుల్లో చేయగలరంట. అలా అయితే ఏ ఒక్కడే రెట్టింపు పనిని, ఇప్పుడు దాకా చేసిన పనికి రెట్టింపు పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏబి కలిసి 3 రోజులు, బి ఒక్కడే అయితే 21 రోజులు. సో ఇప్పుడు రెండింటికి మనం ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకుని దాన్ని టోటల్ వర్క్ అని అనుకుంటాం. సో అప్పుడు 3కి 21కి ఎల్సిఎం ఎంత? 21. సో దాన్నే మనం ఏమనుకుంటాం, టోటల్ వర్క్ అని అనుకుంటాం. అంటే టోటల్ వర్క్ ఇప్పుడు ఏమైంది, 21 యూనిట్స్ అయింది. సో ఇప్పుడు ఏబి కలిసి 3 రోజుల్లో 21 యూనిట్లు చేస్తున్నారంటే రోజుకి 21/3 అంటే 7 యూనిట్లు చేస్తున్నారు. సో ఏబి ఇద్దరు కలిసి రోజుకి 7 యూనిట్లు చేస్తున్నారు. కానీ బి ఏమో ఈ 21 యూనిట్లు 21 రోజుల్లో చేస్తున్నారు. అంటే రోజుకి 1 యూనిట్ చేస్తున్నారు. బి ఏమో 1 యూనిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏబి ఇద్దరు కలిసి 7 యూనిట్లు చేస్తున్నారు ఒక రోజుకి, బి ఒకడైతే 1 యూనిట్ చేస్తున్నారు. అంటే ఆటోమేటిక్ గా ఏ మిగిలిన 6 యూనిట్స్ ఏ చేస్తున్నట్టు. సో రోజుకి 6 యూనిట్స్ చేస్తున్నాడు ఏ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, డబల్ టోటల్ వర్క్ కి డబల్ ఎన్ని డేస్ లో ఏ చేస్తాడు? 21 కి డబల్ అంటే 42 యూనిట్స్ చేయాలండి. ఇప్పుడు ఏ రోజుకి 6 యూనిట్స్ చొప్పున 42 యూనిట్స్ చేయడానికి 6 into 7 కదా 42, అంటే 7 రోజులు పడుతుంది అనమాట ఏకి. సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది 7 days. ఓకేనా? సో సేమ్ సిమిలర్ క్వశ్చన్ నేను మీకు ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ ని మీరు కామెంట్స్ లో ఆన్సర్ చేయండి.